తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. కేసీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సమాజం చేదరించుకుంటుందని మండిపడ్డారు. తండ్రిపై ఆరోపణలు చేసిన కవిత ఎవరి చేతిలో కీలుబొమ్మలుగా మారిందో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు. రాజకీయ నేతగా కవిత సెట్ కాలేరంటూ విమర్శించారు వివేకానంద గౌడ్. కేసీఆర్ గారి పట్ల చేస్తుంటే అనుచిత వ్యాఖ్యలు కానివ్వండి, వాడు మాట్లాడిన భాష కానివ్వండి, యావత్ తెలంగాణ సమాజం, ఈవెన్ ఆల్ పొలిటికల్ పార్టీస్, కొన్ని పార్టీలు అయితే బయటకు వచ్చి కూడా మాట్లాడినాయి. ప్రజలు చీత్కరించుకుంటున్నారు, కవిత గారి భాష పట్ల అసహించుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ హోల్ కవిత గారి క్రెడిబిలిటీ అనేది లేదు. వారు ప్రజలు ఆమె నమ్మే పరిస్థితుల్లో లేరు. వారు ఏదో కేసీఆర్ గారు అంటే ఏదో నన్ను చూస్తారు, నన్ను గమనిస్తారు, నన్ను గుర్తుపడతారు, నన్ను రికగ్నైజ్ చేస్తారు అనుకుంటుంది తప్ప వాస్తవానికి మొన్న మాట్లాడిన భాషకి అంతో ఇంతున్నటువంటి తమకున్న ఏ విలువను కూడా కోల్పోయినారు. అంతా కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తన ఒక వ్యవహార శైలిని. ఎవరి చేతిలో కీలుబొమ్మగా మారినారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి మొన్నటితో ఆమె చాప్టర్ మొత్తానికే క్లోజ్ అయిపోయినది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అన్ని విధాల అవకాశాలు ఇచ్చారు, ఎంపీగా ఇచ్చినారు, నిలుపుకోలేకపోయినారు. ప్రజలకు విశ్వాసం చూరగొనడంలో షీ హస్ ఫెయిల్డ్. ఎంపీగా ఘోరంగా విఫలమైంది, ఓడిపోయినది. తర్వాత ఆమెకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినారు. ఆమె పార్టీ క్యాడర్ నాయకులు ప్రజల యొక్క మన్ననలు పొందడంలో ఘోరంగా విఫలమైనారు. కాబట్టి నాయకురాలుగా ఆమె పనికి రాదు.